ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో చరిత్రను తనలో దాచుకున్న ఒక నేల, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి మొదటి వేదికగా నిలిచిన ప్రాంతం, స్వాతంత్ర పోరాటంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఉద్యమానికి పుట్టినీళ్లు, ఇప్పుడు కొత్త జిల్లాగా రూపుదిద్దుకుని రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించిన భూమి, అదే బాపట్ల జిల్లా. ఈ వీడియోలో నాటి స్వాతంత్ర ఉద్యమంలో బాపట్ల పాత్ర నుంచి నేటి రాజకీయాల్లో కొత్త జిల్లాగా రూపుదిద్దుకోవటం వరకు దారితీసిన పరిణామాల గురించి తెలుసుకుందాం. ముందుగా బాపట్ల పట్టణం విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో ఉన్న బాపట్ల జిల్లా ఇప్పుడు కొత్త జిల్లాగా కనిపించిన ఈ నేల చరిత్ర మాత్రం శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. రాజకీయంగా, సామాజికంగా, స్వాతంత్రోద్యమం పరంగా ఈ ప్రాంతం రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. 2022 ఏప్రిల్ 4న డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్లో భాగంగా పాత గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి బాపట్ల జిల్లాని అఫీషియల్గా ఏర్పాటు చేశారు. అయితే ఈ స్టోరీ 2022లోనే మొదలు కాలేదు. దాని మూలాలు బ్రిటిష్ పాలనా కాలానికి వెళ్తాయి. 1794లో బాపట్ల తాలూకా ఏర్పడింది. ఆ కాలంలోనే ఈ ప్రాంతం రాజకీయ చైతన్యానికి కేంద్రంగా ఎదగడం ప్రారంభించింది. అందులో అత్యంత చారిత్రాత్మక ఘట్టం 1913లో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ. మే 26, 27 తేదీల్లో బాపట్లలోని చారిత్రక ఎడ్వర్డ్ మెమోరియల్ టౌన్ హాల్లో మొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. ఈ సభకి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, పింగళి వెంకయ్య గారు, అయ్యాదేవర కాళేశ్వరరావు గారు వంటి ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఇక్కడే భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండ్ బలమైన రాజకీయ రూపాన్ని సంతరించుకుంది. అంటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ చరిత్రలో బాపట్ల పేరు ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం మరో చారిత్రక ఉద్యమానికి సాక్ష్యమైంది. 1919 నుండి 1921 వరకు సాగిన చీరాల పేరాల ఉద్యమం. ప్రభుత్వం మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ప్రజలపై భారీ పన్నులు విధించాలని నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి నాయకత్వంలో ప్రజలు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. తమ ఇళ్లను వదిలి రామ్నగర్ అనే తాత్కాలిక గ్రామాన్ని నిర్మించుకుని గుడిసెల్లో నివసిస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ ఉద్యమం మహాత్మా గాంధీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించింది. భారత్ స్వాతంత్రోద్యమం సమర చరిత్రలో చీరాల పేరాల ఉద్యమం ఇప్పటికీ ఒక మైలురాయిగా గుర్తించబడుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బాపట్ల రాజకీయ ప్రస్థానం కొత్త దశలోకి ప్రవేశించింది. 1951లో బాపట్ల మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. అదే కాలంలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఏర్పడింది. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలో కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీ మధ్య ఇక్కడ తీవ్రమైన రాజకీయ పోటీ కనిపించేది. 1977లో ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు కొల్లా వెంకయ్య గారు బాపట్లని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని మొదటిసారిగా ప్రతిపాదించారు. తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కమ్మ, రెడ్డి, కాపు, దళిత సామాజిక వర్గాలు ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే ప్రధాన శక్తులుగా ఎదిగాయి. అలాగే తీర ప్రాంత జిల్లా కావడంతో మత్స్యకారుల సంక్షేమం, వ్యవసాయం, ఆక్వాకల్చర్, తీర ప్రాంత అభివృద్ధి ప్రతి ఎన్నికలో ప్రధాన చర్చనీయంగా మారాయి. ఇక రాజకీయంగా బాపట్లకున్న మరో ప్రత్యేక గుర్తింపు దాని లోక్సభ నియోజకవర్గం. 1977లో బాపట్ల లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం ఇది షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గం. ఈ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త అయిన దగ్గుపాటి రామానాయుడు గారు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వర గారు వంటి ప్రముఖ నాయకులు భారత పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఈ లోక్సభ పరిధిలో బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు వంటి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దశాబ్దాలుగా కొనసాగిన ప్రత్యేక జిల్లా డిమాండ్ చివరికి 2022 ఏప్రిల్ 4న నెరవేరింది. గుంటూరు జిల్లాలోని బాపట్ల రెవెన్యూ డివిజన్, ప్రకాశం జిల్లాలోని చీరాల రెవెన్యూ డివిజన్ని కలిపి నూతన బాపట్ల జిల్లాని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని
2025 డిసెంబర్ 31 నుంచి చీరాల రెవెన్యూ డివిజన్లోని 5 మండలాలని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేసే నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు బాపట్ల జిల్లా పరిపాలన నిర్మాణంలో ముఖ్యమైన అధ్యాయంగా నిలిచాయి. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బాపట్ల జిల్లాలో కూటమి ప్రభుత్వం విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి చెందిన వేగేశన నరేంద్ర వర్మరాజు గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే బాపట్ల లోక్సభ నియోజకవర్గానికి టీడీపీ నాయకులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఎంపీగా కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బాపట్ల జిల్లా ఇప్పటికీ కీలకమైన రాజకీయ కేంద్రంగా తన స్థానాన్ని కొనసాగిస్తుంది. సారవంతమైన కృష్ణా డెల్టా భూములు, సుందరమైన సూర్యలంక సముద్ర తీరం, వ్యవసాయం, ఆక్వాకల్చర్, మత్స్యకారుల జీవన విధానం ఇవన్నీ బాపట్ల జిల్లాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. అయితే ఈ నేల గొప్పదనం కేవలం ప్రకృతి అందాల్లోనే లేదు. ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి పునాది వేసిన మహాసభ, చీరాల పేరాల ఉద్యమం, స్వాతంత్ర పోరాటం, రాజకీయ పరిణామాలు, కొత్త జిల్లా ఏర్పాటు ఇలా ప్రతి దశలో బాపట్ల చరిత్రలో తనదైన ముద్రను వేసుకుంది. భవిష్యత్తులో కూడా రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధి పరంగా బాపట్ల తన మార్కు చూపించాలని ఆశిద్దాం. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి డీప్ పొలిటికల్ హిస్టరీస్ కలిగిన వీడియోస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.